ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో చూడండి, మీ బాబా వీరేంద్రని మేము రేపు పెద్ద జైలుకి షిఫ్ట్ చేస్తున్నాము. దానికంటే ముందు మీ ఫ్యామిలీ ఏమైనా సర్దుబాటు చేసుకోవాలనుకుంటే ఈరోజే చేసుకుని తీరాలి. సర్దుబాట? ఏం సర్దుబాటు? అంటే మీరు గొప్పింటి వాళ్ళు కదా, నేను ఇంకా మీరు మీ బావని కాపాడుకుంటారనుకుంటున్నాను. లేదు ఇన్స్పెక్టర్ గారు, వీరేంద్ర ఇప్పుడు నా బావ కాదు. అతను పూర్ణిమని కొట్టిన అపరాధి. నేరస్తులతో ఎలాంటి కాంప్రమైజ్లు చేయకూడదు. ఒకవేళ తనని పెద్ద జైలుకి షిఫ్ట్ చేయాలని మీకు అనిపిస్తే నేను చేసేయండి. కానీ ఇలా వాళ్ళు చేయడం నార్మలేనా? లేదు, కానీ వీరు బావ తనని తాను కాపాడుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఇది తను వేసిన ప్లానే అయి ఉంటుంది, జైలు నుంచి తప్పించుకోవడానికి. చూస్తుంటే వీరేంద్రని కాపాడడానికి నేనే ఏదో ఒకటి చెయ్యాలేమో. నేను నా కొడుకుతో 2 నిమిషాలు ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే. అమ్మా 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 రాఘవ్ కాంప్రమైజ్కి ఒప్పుకున్నాడా? లేదు నాన్న, కానీ నాకు తెలుసు తనసలు ఒప్పుకోడని. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ మన దగ్గర ఒక్కరోజే టైం ఉంది. ఒక్కసారి నిన్ను పెద్ద జైలుకి పంపించేశారనుకో నాన్న, నేనేమీ చెయ్యలేను. ఏం చెయ్యాలన్నా ఇప్పుడే చెయ్యాలి. నేను సారీ నాన్న, సారీ. నేను సమస్య పెద్దదైనప్పుడు దాని నుంచి బయటపడడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఏది చూపించు చూపించు. రక్తం వస్తుంది. ఇంత రక్తం సరిపోతుందిలే నీ భార్య మనసు కరిగేలా చేయడానికి. చేతి చాలు. ఈ ఆఖరి ప్రయత్నం చేయని నాన్న. పూర్ణిమ వదిన, టిఫిన్ రెడీగా ఉంది, వచ్చేయండి. నిదానంగా. నాకేం తినాలని లేదు. ఎందుకు? ఏమైంది? ఈవిడ ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే అక్కడ నాన్నే జైల్లో గంజినీళ్ళు తాగుతున్నాడు. మరి నా గొంతులో ముద్దెలా దిగుతుంది? ప్రతీక్, కూర్చో. సారీ నాన్న, కానీ నాకు ఆకలి చచ్చిపోయింది. ప్రతీక్, ఐఎమ్ సారీ తల్లి. నేను నా కొడుకుల్ని మంచి మనుషులుగా తీర్చిదిద్దలేకపోయాను. బహుశా నా పెంపకంలోనే ఏదో లోటు జరుగుంటుంది. మామయ్య గారు చూడండి, బిగ్గో సిస్టర్, మీ కారణంగా ఇక్కడ ఎవరు బ్రేక్ఫాస్ట్ కూడా ఈట్ చేయలేకపోతున్నారు. సో బెటర్ కదా, రేపటి నుంచి మీ ప్లేట్ని మీ రూమ్లోకి తెప్పించుకోండి. ఎందుకు? పూర్ణిమ వదిన రూమ్లోకి ఎందుకు వెళ్ళాలి? తను ఎలాంటి తప్పు చేయలేదు తన ముఖాన్ని దాచుకోవడానికి. వదిన, మీరు కూర్చోండి, మీకోసం చపాతీ తీసుకొస్తాను. బిగ్గో సిస్టర్, నేను చెప్పేది వినండి. ఈ రేఖ కంటే ముందు నుంచి మీరు నాకు తెలుసు. మీరు ఏదో ఎక్స్ట్రా స్ట్రాంగ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు కదా, ఇది అసలు మీరు కాదు. మనలాంటి అమ్మాయిలు లోపల ఇంకా పిల్లల్లానే ఉంటాం. మియా మియామా అనగలం కానీ పంజా విసరలేము. అయినా మీరు నాకు ఒక విషయం చెప్పండి, వీరూబాబు గారు మిమ్మల్ని లవ్ అయితే చేస్తున్నారు కదా? సరేలేండి, ఆయన ఏదో ఒక మిస్టేక్ చేశారు. మరి మీరు కూడా ఆయన్ని 1 టైం క్షమించేయండి. ఆయన మీకు ఒక విషయం చెప్పనా, తనకి మీరు కేవలం మిర్చి మసాలా ఉన్న హాట్ న్యూస్ అంతే. మీ బ్రేకింగ్ న్యూస్ వేసి వేసి తనేదో గొప్ప రిపోర్టర్ అయిపోతుంది, కానీ మీ లైఫ్ మాత్రం బ్యాండ్ వాయించేస్తుంది. మీకు మీ లైఫ్ నైస్ అండ్ బ్యూటిఫుల్ గా కావాలంటే తన చుట్టూ తిరగడం మానేయండి. అర్థమైందా?
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ గాడ్. నీకు తెలుసా విరాజ్, ఏ న్యూస్ ఛానల్ వాళ్ళైతే నేను హాస్పిటల్ బయట నాది రాఘవతి స్టోరీ చేశారో వాళ్ళు ఫైనలీ ఒప్పుకున్నారు స్టోరీని బయటకు తీసుకురాము అని. అంటే ఇంకా ఈ ప్రపంచంలో కొంతమంది మంచి రిపోర్టర్స్ మిగిలే ఉన్నారనమాట. ఇప్పుడు నేను హ్యాపీ. ఎవరు వాళ్ళ ప్రయోజనం కోసం రాఘవ్కి చెడ్డ పేరు తీసుకుని రారుగా. నీకు తెలుసు కదా పూర్ణిమ వదిన కేసు ఎంత సెన్సిటివో. ఇలాంటి విషయాల్లో కొంతమంది వాళ్ళ లాభాలు చూసుకోవడం మానరు. నేను ఇప్పుడే ఆయనకి గుడ్ న్యూస్ చెప్తాను. రేఖ, ఒక నిమిషం ఆగు. ఏమైంది? బోర్డు నుంచి చాలా ఎక్కువ ప్రెషర్ వచ్చింది పూర్ణిమ వీరేంద్ర గారి మీద ఒక స్టోరీ చేయాలి అని. అండ్ శేఖర్ సార్ ఈ స్టోరీని ఆల్రెడీ నీలిమ ప్రకాష్ గారికి అప్పచెప్పేశారు. నీలిమా ప్రకాశ? కానీ ఆవిడ టీఆర్పీస్ కోసం అని విషయం ఏమీ లేని స్టోరీని కూడా సంచలన వార్తగా అమ్మేస్తుంది. దేన్నైనా సరే తిమ్మిని బొమ్మగా చేసి చూపించడం తన ప్రత్యేకత. తెలీదు పూర్ణిమ వదిలని మా ఫ్యామిలీ అందరి ముందు ఎలా చూపిస్తుందో ఏంటో ఇప్పుడు. అందుకే అనిపించింది నీకు ఇదంతా ముందే చెప్పడం బెటర్ అని. ఒకవేళ రాఘవ్కి తెలిసిందంటే ఆయన వీటన్నింటిని ఎలా అర్థం చేసుకుంటారో ఏంటో. అమ్మా దుర్గమ్మ తల్లి. సరే, నాకు తర్వాత చెప్పు. శేఖర్ సార్. హాయ్ రేఖ. సార్, మీరు పూర్ణిమ వదినది గృహహింస కేసుని నీలిమకి మాత్రం ఇవ్వకండి. రేఖ, నేను ఎడిటర్ని అండ్ నేను ఏ స్టోరీనైనా ఏ రిపోర్టర్కైనా అసైన్ చేయగలను. ఐ నో సార్, ఐఎమ్ సారీ. కానీ మీకు తెలుసు కదా నేను ఎప్పటి నుంచో గృహహింస బాధిత స్త్రీల మీద రీసెర్చ్ చేస్తున్నాను. సార్, నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. నా దగ్గర మొత్తం డేటా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ అండ్ డేటా కోసం న్యూస్ ఎవరు చూస్తున్నారు? జనాలకి న్యూస్ లో కూడా మిర్చి మసాలా ఎంటర్టైన్మెంటే కోరుకుంటున్నారు. మసాలా ఏదైనా అమ్మాలి అనుకుంటే చూర్ణం అమ్ముకో, న్యూస్ కాదు. మీరు విన్నారా సార్? ఈ కేసు చాలా సెన్సిటివ్. ఇలాంటి వాటి మీద మనం ఇలా చాట్ మసాలాలు చల్లి చూపించలేము కదా సార్. నువ్వేం దిగులు పడకు రేఖ. నేను చాట్ మసాలా కూడా సీరియస్ గానే చల్లుతానులే. ఇప్పుడు హ్యాపీనా? నీలిమ, ఇద్దరు కొంచెం ఆపండి ప్లీజ్. రేఖ, చూడు, నాకు తెలుసు నువ్వు ఈ కేసుని పూర్తి న్యాయం చేస్తావు అని. కానీ ఈ కేసు మీ ఇంటికి సంబంధించింది. సో ప్రస్తుతానికి నువ్వు ఈ కేసుని అంత నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా కవర్ చేయలేవు. నాకు అనిపించింది నువ్వు మిగిలిన కేసుని కవర్ చేసినట్టు చేయలేవు. మీరేమంటున్నారో అర్థమవుతుంది సార్. కానీ విక్టిమ్ కోరుకుంటుంది కదా తన స్టోరీలో మనం నిజానిజాల్ని చూపించాలి అని. ప్రాధాన్యత తెలిసేలాను లేక సందేశం ఇచ్చేదో మార్పు తీసుకొచ్చేదో. అంతేగాని తన వార్త ఒక సంచలన వార్తగా మిగిలిపోకూడదు. సో ప్లీజ్ సార్. సరే రేఖ, ఈ కేసుని ఫైల్ చేయడానికి నీ దగ్గర గంట టైం మాత్రమే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.